హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మార్నింగ్ రొటీన్ ఏంటి అన్నది జస్ట్ ఒక చిన్న వీడియో అయితే పెడతాను. మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాము. ఆల్రెడీ ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అని ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో ఒకసారి చెక్అవుట్ చేయండి, కింద లింక్ అయితే ఉంటుంది. ప్రతిరోజు ఇలా తాగటం వల్ల మనకి ఖచ్చితంగా వెయిట్ లాస్, అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా బాగా తగ్గుతుంది. చాలా బాగుంటుంది కూడా. ఓకే, ఈరోజు అయితే నేను టమాటా రైస్ అయితే చేసా. అది ఎలా చేశానో ఏంటి అన్నది మీరు వీడియో చూడండి. ఈలోపు నేను ఒక చిన్న స్టోరీ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అన్నదమ్ములు ఉన్నారని నాకే డౌట్ వచ్చింది. మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయటం మర్చిపోవద్దు. చిలకపాలెం అనే ఊర్లో రామయ్య, కృష్ణయ్య అనే అన్నదమ్ములు ఉండేవారట. వాళ్ళు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వాళ్ళు పెద్దయ్యాక ఒక్కచోటే పెరగటం వల్ల, పెళ్ళయ్యాక తల్లిదండ్రులు చనిపోయాక ఎన్నో కారణాల వల్ల ఇష్టం లేకపోయినా వేరు వేరు కాపురాలు పెట్టుకున్నారంట. ఆ ఉన్న పొలంలోనే చెరిసగం పంచుకొని వ్యవసాయం చేసుకునేవారంట. అన్నయ్యకి పిల్లలు లేరు. రేపటి కోసం అసలు వెనకేసుకుంటున్నాడో లేదో, మళ్ళీ ఇబ్బందులు పడతాడు అని చెప్పి వాళ్ళ తమ్ముడు ఏం చేసేవాడనంటే 20 బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా అన్న ధాన్యపు కొట్టులో ఇస్తూ ఉండేవాడంట. రామయ్యకి తమ్ముడంటే ఎంత ప్రేమో చూడండి. రామయ్యకు కూడా అందుకే మేమిద్దరమే ఉన్నాము. మా తమ్ముడికేమో 3 పిల్లలు. ఎలా ఉంటారు, వాళ్ళు చేతికొచ్చిన దాకా సంవత్సరాన్ని ఎలా ఈదుకొస్తారో అనుకుంటూ తన పంటలోంచి 20 బస్తాల వడ్లను తీసుకెళ్ళి ఎవరు చూడని సమయంలో అన్న గుమ్మిలో పోస్తూ ఉండేవాడంట. అలా ఏళ్ళు గడిచాయి. ఒకరోజు ఒకరి ధాన్యపు కొట్లో ఒకరు ధాన్యం పోయబోతూ వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుపడ్డారు. ఈ జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములు ఇద్దరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. తన తమ్ముడు గొప్పతనం గురించి, అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు ఇద్దరూ కూడా ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పడంతో అన్నదమ్ములు అంటే రామయ్య, కృష్ణయ్యలా ఉండాలి అని చెప్పుకునేవారంటే ఊరందరూ కూడాను. అందుకే అనేవారేమో పెద్దలు, కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం.